ఇప్పుడు జనసేనని అణిచేయాలనుకుంటే అణిచివేయబడ్డానికి మేమేమన్నా అల్లా డబ్బల్లా కనబడుతున్నావా ఏంటి? మా నాయకుడు ఏమన్నా తెలియలేదా? మాత్రం మాకు తెలియదా మా పార్టీని ఎలాగా తీసుకురావాలో? ఏమీ లేనప్పుడే 2 చోట్ల ఓటమి చెందినప్పుడే పార్టీని నిలబెట్టుకొని అంత వైఎస్ఆర్సీపీ పార్టీని ఎదుర్కొని రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసిన వాళ్ళం మేము. ఇప్పుడు ఈ రోజు ఏదో వాళ్ళని చేస్తారు వీళ్ళని చేస్తారంటే అంత ఇదిగా ఉందా ఏంటి జనసేనలో 150 మంది నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు 7 లక్షల మంది క్రియాశీల సభ్యతలో ముందుకు బలంగా వెళ్తున్న పార్టీ మాది. టీడీపీ అని చేస్తుంది, వాళ్ళని చేస్తారు, ఇన్ని సీట్లు తీసుకుంటేనే మీరు సేఫ్ గా ఉంటారంటే అసలు ఏమైనా అనిపిస్తుంది? మళ్ళీ మా మీద ఒత్తిడి తీసుకురావడం, జన సైనికుల్లో అవును కావాలా 60 తీసుకుంటే మనం సేఫ్ ఉంటామేమో, లేకపోతే చంద్రబాబు మనం మింగేస్తాడేమో తొక్కేస్తాడేమో, ఇలా ఒక రకమైన కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది ఎవరు? ఇదంతా ఎవరి ప్లాన్? వైఎస్ఆర్సీపీ పార్టీ ప్లాన్. వాళ్ళు మా మీద దొంగ ప్రేమ నటిస్తూ మా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఒక ట్రాప్ లోకి తీసుకెళ్లారు. మా నాయకుడి మీద మా జన సైనికులు ఉసుకెళ్ళి స్ట్రాటజీ ప్లే చేశారు. దానిలో చాలా కీలక పాత్ర వహించారు ఆయన లెటర్ల ద్వారా. ఈ రోజు వాళ్ళ కొడుకుని ఎందుకు జనసేన పార్టీలో ఉంచుకుంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ జాయిన్ అయ్యారు? సరే, మరి సీట్ ఇస్తారా ఆయనకి? ఆయన ముఖ్యమంత్రిగా ప్రకటిస్తారేమో చెప్పమానండి, మేము కూడా లేఖలు రాస్తున్నాం ఆయనకు కూడా. రాయండి. ఎట్టాగో మీకు ఒక్క నిమిషం పెద్దగా మీరు కంటెస్ట్ చేసే స్థానాలు కూడా పెద్దగా లేవు కాబట్టి మీరు కూడా యూ కెన్ స్టార్ట్ రైటింగ్ లెటర్స్. ఎవరు అబ్జెక్ట్ చేశారు? మిమ్మల్ని ఎవరు అడ్డు పెట్టారు? ఒక్క నిమిషం శివపార్వతి గారు హరిరామ జోగయ్య గారిని ఎవరు శివపార్వతి గారు మీరు మాట్లాడారు కదా, హరిరామ జోగయ్య గారిని ఎవరు ఆపలేకపోయాం, ఎవరు సమాజం మొత్తం మిమ్మల్ని కూడా ఎవరు ఆపరు. మీకు బోళ్ళంత ఖాళీ ఉంది. జస్ట్ మీరు 24 చోట్ల పనిచేసి మీ వాళ్ళని గెలిపించుకుంటే చాలు. మీరు అన్నారు కదా, మీరు వ్యంగ్యంగా మాట్లాడచ్చా? హరిరామ జోగయ్య గారిని మీరు వ్యంగ్యంగా మాట్లాడచ్చా? మీరు మాట్లాడితే సంస్కారం కాదండి. మీరు మాట్లాడితే సంస్కారం, అవతల వాళ్ళు మాట్లాడితే వ్యంగ్యం అంటే ఎట్లా? అలా కాదు. మీరు మాట్లాడితే సంస్కారం, అవతల వాళ్ళు మాట్లాడితే వ్యంగ్యం అంటే ఎట్లా? ఇప్పుడు ఆయన జనసేన పార్టీకి ఒక కుల ముద్ర వేయడానికి కీ పాత్ర పోషించారు హరిరామ జోగయ్య గారు.